హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎన్ని వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రో కబడ్డీ సీజన్ 11 డే 1 ఆక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగు టైటన్స్ అయితే 3 ప్లేయర్స్ని కొన్నారు. అఫ్కోర్స్ తెలుగు టైటన్స్కి ఆక్షన్ అయితే సూపర్గా జరిగింది. ఆ 3 ప్లేయర్స్ ఎవరో దాని గురించి మొత్తం డీటెయిల్గా వీడియోలో తెలుసుకోబోతాం. అఫ్కోర్స్ అండి, తెలుగు టైటన్స్ అయితే ఒక మంచి ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్తోనే ఆక్షన్ లోపలికి అనేది వెళ్ళారు. ఫస్ట్ ప్లేయర్ పవన్ కుమార్ షరావత్ అండి. అఫ్కోర్స్ పోయిన ఇయర్ మన టీం ప్లే చేశాడు, బట్ అంత మంచి రిజల్ట్ అనేది మ్యాచెస్లో గెలవలేకపోయాం. అతనైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బట్ టీం వచ్చి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఈసారి ఆ ప్రాబ్లం అయితే ఉండదనేది ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనొచ్చు. ఎందుకంటే ఈసారి పవన్ కుమార్ షరావత్ని ఒక మంచి అమౌంట్కి అనేది కొన్నారండి. 1,72,50,000 అనేది పవన్ కుమార్ షరావత్ని కొన్నారు. యూ ముంబా అండ్ బెంగళూరు బుల్స్ వీళ్ళిద్దరూ వచ్చి బిడ్డింగ్ చేస్తూ ఉన్నారు. అదే 1,72,50,000 అనేది ఆగిపోయాడు. యూ ముంబా గారు కొనేసారనొచ్చు, పవన్ కుమార్ షరావత్ పైన చేయగల పెట్టేశారనొచ్చు. బట్ ఫైనల్లీ తెలుగు టైటన్స్ వచ్చి వెయిట్ బ్రో, మేము వచ్చి FPM కార్డు వాడతామనేసి FPM కార్డు వాడి పవన్ కుమార్ షరావత్ని మన దగ్గరికి మళ్ళీ తీసుకువచ్చారు. అఫ్కోర్స్ ఒక మంచి డిసిషన్ అనొచ్చు. పవన్ కుమార్ షరావత్ మళ్ళీ మన టీంకి వచ్చింది, ఎందుకంటే రైడింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. సెకండ్ ప్లేయర్ కిషన్ దూల్. అఫ్కోర్స్ కిషన్ దూల్ వచ్చి రైట్ కార్నర్ ప్లేయర్ అనొచ్చు, ఒక మంచి డిఫెండర్ అనొచ్చు. ఆక్షన్లోనే టాప్ మోస్ట్ మంచి డిఫెండర్ ఉన్నారంటే కిషన్ దూలే అనొచ్చు. ఎందుకంటే టాప్ 5లో ఇతనే ఫస్ట్ ప్లేస్. నేను ఇంతకు ముందుగా వీడియోస్లో చెప్పే ఉంటాను. 70 లక్షలకి అనేది మన తెలుగు టైటన్స్ అనేది కొనింది. డిఫెన్స్లో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ క్యాంపెయినర్, ఒక యంగ్స్టర్ మంచిగానే తెలుగు టైటన్స్ పిక్ చేసినారనొచ్చు. అండ్ థర్డ్ ప్లేయర్గా విజయ్ మాలిక్ అనేది 20 లక్షలకి అతని బేస్ అమౌంట్కే మన తెలుగు టైటన్స్ అనేది కొనుక్కునేశారు. ఇది వచ్చి ఒక మంచి ప్లేయర్ అండి. దీని గురించి నేను డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడతాను, ఎందుకంటే మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. అంతే, ఈ 3 ప్లేయర్స్ అనేది మన తెలుగు టైటన్స్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 డే 1 ఆక్షన్లో కొన్నారు. డే 2లో ఇంకా కొన్ని ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా కొంటారు. వీళ్ళకి కొంచెం బ్యాకప్, దాని తర్వాత ఇంకా కొన్ని పొజిషన్స్ అయితే ఇంకా మన తెలుగు టైటన్స్లో ఖాళీగానే ఉందనొచ్చు. ఆ పొజిషన్స్ అన్నీ ఫిల్ చేయాలి, అప్పుడే తెలుగు టైటన్స్ టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. చూద్దాం డే 2 ఆక్షన్ తెలుగు టైటన్స్కి ఎలా జరుగుతుందో. అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.